నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ పరీక్ష ఫలితాలపై ఏఐఎస్ఎఫ్ చేపట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం. ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కొణిజేటి రోసయ్య. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. వాడవాడల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ మరలా నీట్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులు కూటమిగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం తెనాలిలో ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘ నాయకులు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సమ్మెలో పాల్గొన్నారు. విద్యా సంస్థలు బంద్ చేయించే కార్యాచరణలో గ్రూపులుగా విడిపోయి ఆయా విద్యా సంస్థలను మోయించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే మరలా నీట్ పరీక్షను నిర్వహించాలన్నారు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు ప్రయోజనకరమైన ప్రభుత్వ కళాశాలను గత ప్రభుత్వం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేసిందని, వాటిని పరిశీలించి ఆ కళాశాలలో పునఃప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోజనం కోసం పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని, అదే ఈ ప్రాంత విద్యార్థులకు పెద్దపీట వేయటమని కిరణ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈరోజు విద్యా సంస్థల బంద్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ మిగతా విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి ఈరోజు విద్యార్థులతో కలిసి రోడ్ల మీద బైఠాయించడం జరుగుతూ ఉంది. మరి దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ప్రశ్నించడానికి ఈరోజు బంద్ని ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయ్యి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడ్డ తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పాసెం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థి సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న బంద్లో స్టూడెంట్ నాయకులు, విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని ఈరోజు మన తెనాలి మండలంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కి అందరూ సహకరించాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు రాజీనామా చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని, గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలను, కళాశాలను వెంటనే పునఃప్రారంభించాలని, విద్యార్థుల మీద ఉన్న ఎటువంటి కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలని ఈరోజు గవర్నమెంట్ మేము అడుగుతా ఉన్నాం. చదువు లేక ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఆశ ఉంది కాబట్టి ఇలాంటి బంధులు కానీ ధర్నాలు కానీ ఇదే విధంగా వృద్ధితంగా జరుగుతాయని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏదైతే కలకలం రేపుతా ఉందో విద్యార్థుల పాలిట నెట్ పేపర్ లీకేజ్ని నిరసిస్తూ ఈరోజు విద్యార్థులందరూ ఐక్యఘాటి మీదకి వచ్చి దేశవ్యాప్త బంద్ పిలుపునడం జరిగింది. ఈ బంద్లో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో చాలామంది విద్యార్థులు యాజమాన్యం పూర్తిగా సహకరించడం జరిగింది. ఎవరైతే
ఈరోజు కళాశాల యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారు. వారికి యొక్క బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసి వారు కూడా ఈ బంద్లో భాగస్వాములు కావాలని చెప్పి ఉదయం 6 గంటల నుంచి బస్టాండ్ సమీపంలో ఉన్న కళాశాల యాజమాన్యాలకి విద్యార్థులకు ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా పూర్తిగా సహకరించారు. వారికి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే చదువుకున్న పేద విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలను అంతకుముందున్న గవర్నమెంట్ విద్యార్థులేరని సాగుతో మూసివేసా ఉందో దాన్ని పునరాలోచన చేసి మళ్ళీ పునఃప్రారంభించాలా. ఓటు బ్యాంకు కోసం హిందువుల మీద నీచమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ నిజంగా బాబర్ వారసుడని నిరూపించుకున్నారని రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. తెనాలి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా హిందుత్వంపై విషం కక్కిన రాహుల్ గాంధీ హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఎలక్షన్ సమయంలో నేను హిందువుని అని గుళ్ళు గోపురాలు తిరిగి హిందువుల ఓట్లు వేయించుకొని ఈరోజు తన నిజ స్వరూపం చూపించిన రాహుల్ గాంధీ గురించి హిందువులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం హిందువుల మీద నీచమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ నిజంగా బాబర్ వారసుడని నిరూపించుకున్నారని అన్నారు. హిందువులు ఇప్పటికైనా కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని అన్నారు. బాబర్ వారసులైన రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని పార్లమెంటులో బయటపెట్టిన విధానం ఈరోజు హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పార్లమెంటు సాక్షిగా చాలా పెద్ద ఆరోపణలు ఈరోజు హిందూ సమాజాన్ని మీద చేయటం నిజంగా ఖండించదగ్గ విషయం. రాహుల్ గాంధీ హిందువులందరూ హింసావాదులు, హిందువులందరూ అబద్ధాలు చెప్తారు, హిందువులందరూ వ్యతిరేక ధోరణితో ఉంటారు అని ఏదైతే పెద్ద ఆరోపణలు చేశారో ఇది నిజంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంత దూరమైనా వెళ్తుంది అనే దానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ధోరణిలోనే ఈయన కూడా కేవలం ముస్లింలని ఓటు బ్యాంకు ద్వారా దగ్గరికి చేసుకోవడం కోసం హిందువుల మీద విషం చిమ్మటం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో వచ్చేసరికి మేము బృహస్పతి వారసులం, మేము జంధ్యం వేసుకుంటాం, మేము గుళ్ళకు వస్తాం, మేము గ్రామంలో ఈ విధంగా చెప్పుకుంటూ అనేక శివాలయాల్లో తిరిగి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ఒక్కసారి గెలవగానే వాళ్ళ నిజ స్వరూపాన్ని ఏ విధంగా బయట పెడతా ఉన్నారో కూడా మనందరం కూడా గమనించాలి. ఇదే మాట నువ్వు ఏదైనా ఒక దాడి జరిగినప్పుడు, పుల్వామా దాడి కానివ్వండి లేదా అమర్నాథ్ యాత్రికుల మీద జరిగిన దాడులప్పుడు కానివ్వండి, మీరు అనగలరా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ముస్లిమ్సు, ఈ ముస్లిమ్సు హింసను ప్రేరేపిస్తారు, ఈ ముస్లింల వల్ల హింస జరుగుతుంది అనే మాట అనగలిగే ధైర్యం దమ్ము వీళ్ళకు ఉన్నాయా? వీళ్ళు హిందువులంటే ఎందుకు ఇంత చులకన భావన? అంటే హిందువులు ఓటు బ్యాంకు కాదు, హిందువుల్ని ఎలాగైనా మాయ చేయొచ్చు, హిందువుల ఓట్లు మనం ఎలాగైనా కొల్లగొట్టచ్చు, ఆ సమయాల్లో మనం నటిస్తే సరిపోద్ది అని అనుకుంటా ఈ రోజున వాళ్ళ సొంత మతం ఏదైతే మేము ఈ మాట అంటానికి కూడా ఏం వెనకాడట్లేదు. బాబర్ వంశస్థులైన రాహుల్ గాంధీ ఆ మాట అంటానికి ఏమాత్రం వెనకాడలేదు అంటే ఇది ఎందుకు అనేది హిందూ సమాజం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెనాలి మండలం కట్టెవరం గ్రామంలో రావిశెట్టి సెంటర్లో వంగవీటి మోహన్ రంగా జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధారంగా మిత్రమండలి సోమరావుతు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్, కంచెల్లకొండ, పుట్ట రవి, పఠాన్ బాషా, పసుపులేడు కిరణ్, జూకంటి ధాని, పూసపాటి కొండయ్య, పిల్లి రాజశేఖర్, నాగం సత్యం, ఆరేపల్లి కృష్ణ, తన్నీరు శ్రీను, పసుపులేటి శ్రీను, కొండ్రెడ్డి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, మనోజ్, కత్తుల బుజ్జి, కొండ్రెడ్డి రామారావు, మద్దు సతీష్, పసుపులేటి సత్యనారాయణ, తోట కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కటవరం గ్రామంలో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా గారి జయంతి 77వ జయంతి ఇక్కడ కార్యక్రమం గ్రామంలో రావిశెట్టి సెంటర్లో నిర్వహించడం ఇది మేము వచ్చిన తర్వాత 4వసారి. ఈ మిత్రమండలి సారథ్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మిత్రమండలికి గ్రామ పంచాయతీ సర్పంచ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. బడుగు వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా
మన కటివరం రంగారాధ మిత్ర మండలి వారు ఈ యొక్క 77వ జన్మదినోత్సవం జరపడం జరిగింది. ఈ రంగా గారు ఒక కులానికే మతానికే కాకుండా పేదలకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా ఆరాధ్యుడు. అలాంటి మోహన్ రంగా గారి జయంతి జరుపుకోవడం మనందరికీ గర్వకారణము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి రంగా గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు సెలవు. తెనాలి చినరావురు ప్రభుత్వ ఐటీఐ కాలేజ్లో గురువారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. సుమారు 22 కంపెనీ ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ క్యాంపస్ డ్రైవ్ నందు ఎంపిక చేయబడిన విద్యార్థులకు పరీక్షల అనంతరం వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చినరావురు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్స్ ఇమాన్యుయల్, రాజేంద్ర ప్రసాద్, గవర్నమెంట్ ఐటీఐ తెనాలి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి ఐటీఐ నందు క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. దానికి గాను వివిధ ఇండస్ట్రీస్ నుంచి ప్రతినిధులు వచ్చి అటెండ్ అయి ఉన్నారు. దాంట్లో అమర్ రాజా బ్యాటరీస్, అదేవిధంగా టీవీఎస్ సుందరం, అదే ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్, గోదావరి అండ్ కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్, సోలార్ కంపెనీ, అదేవిధంగా జోషిల్, ఈక్విడైస్, బ్లూ స్టారు, బ్రేకర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా 50 అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ సెంచరీ వయసు నుంచి కూడా వచ్చున్నారు. ఈ హెచ్ఆర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలు తీసుకుని 2 years కంప్లీట్ చేసుకుని అవుట్ గోయింగ్ వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ జరుగుతుంది. దానికి కూడా మీరు ఏదైతే ఇండస్ట్రీలో మీరు సెలెక్ట్ చేసుకోదలుచుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ బయోడేటా అంతా కూడా ఫిలప్ చేసి ఇవ్వగలరు. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ లోపలే మీకు ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మా కంపెనీ వచ్చేసి సెంటినీ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో దిస్ కంపెనీ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ టు విజయవాడ మధ్యలో ఉంటుంది. నందిగామ, కంచికచర్ల నందిగామ మధ్యలో ఉంటుంది. ఆల్మోస్ట్ 4,500 to 5,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మాకు సంబంధించి డిఫరెంట్ ట్రేడ్స్ ఐటీఐ క్యాండిడేట్స్ కానీ డిగ్రీ క్యాండిడేట్స్ కానీ అవసరం ఉంది. మంచి శాలరీ కూడా మంచిగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 14,000 to 20,000 దాకా ఇవ్వచ్చు ఫ్రెషర్స్కి కూడా. ఇప్పుడు ఒక చిన్న విరామం.